ఫైల్స్ తగలబెట్టారంటూ చేసిన ప్రచారాన్ని సిఐడి ఐజీ రఘురామిరెడ్డి ఖండించారు. దురుద్దేశాలతోనే కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయని అన్నారు. రింగ్ రోడ్ స్కిల్ కేసులు సహా మొత్తం 5 కేసులకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను ఇప్పటికే కోర్టు ముందుంచామని తెలిపారు. కొన్ని కేసులకు సంబంధించిన ఫైల్స్ ను తగలబెడుతున్నారని, కొన్ని మీడియా ఛానళ్లు చేస్తూ ఉన్న ప్రచారం పూర్తి అబద్ధం అన్నారు సిఐడి ఐజీ రఘురామిరెడ్డి. ఏ కేసులోనైనా నిందితులకు అన్ని రకాల డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుందని, కొన్ని ఛార్జ్ షీట్లలో 8,000 నుంచి 10,000 పేజీలు ఉంటాయన్నారు. 40 మంది నిందితులుంటే ఒక్కొక్కరికి 8,000 నుంచి 10,000 కాపీలు ప్రింట్ తీసి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రింట్ తీసే సమయంలో ఏదైనా పేజీలు సరిగా ప్రింట్ కాకపోతే చిత్తు కాగితాలుగా పక్కన పెడతామన్నారు సిఐడి ఐజీ రఘురామిరెడ్డి. ఇందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. అనుశ్రీ, ఎల్లో మీడియా ఈరోజు ఉదయం నుండే ఒకవైపు తెలుగుదేశం పార్టీ, మరొక వైపు ఎల్లో మీడియా రెండు కలిసి చేసినటువంటి ఒక కట్టు కథ వెనక ఉన్నటువంటి ఆ గూడు పుటానిని సిఐడి తిప్పికొట్టింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో, స్కిల్ డెవలప్మెంట్ కుంభకరణం కానీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, అదేవిధంగా అమరావతి అసైన్ భూముల స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, ఈ స్కామ్లకు సంబంధించినటువంటి కాగితాలను, డాక్యుమెంట్లను, ముఖ్యంగా హెరిటేజ్కి సంబంధించి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో హెరిటేజ్ ఆ సంస్థకు సంబంధించిన లోకేష్ని విచారణ ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఆ డాక్యుమెంట్లన్నీ కూడా సిఐడి అధికారులు ఉద్దేశపూర్వకంగా తగలబెట్టేశారు. ఆ డాక్యుమెంట్లను కాల్ చేస్తున్నారంటూ ఒక తప్పుడు ప్రచారం ఈరోజు ఉదయం నుండి కూడా ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ అందుకుంది. దానిపైన సిఐడి ఐజీ రఘురామిరెడ్డి స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు. చాలా స్పష్టంగా అందులో సిఐడి పైన చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం, ముఖ్యంగా కొన్ని ఛానల్స్ బాధ్యతారహితంగా అబద్ధపు వార్తలను ప్రసారం చేస్తూ ఉన్నాయి, దాన్ని తీవ్రంగా ఖండిస్తామన్న అంశాన్ని స్పష్టంగా చెప్పారు. ఎప్పుడైతే డాక్యుమెంట్స్కి సంబంధించి ఇప్పటికే 5 కేసులకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లని సిఐడి దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్లు దాఖలు చేసినటువంటి మొత్తం డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే ఈ 5 కేసులకు సంబంధించి ఛార్జ్ షీట్ సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా ఏసీబీ కోర్టులో మేము ఆల్రెడీ అందజేశాము. అయినప్పటికీ కూడా ఆ డాక్యుమెంట్స్ మేము తగలబెడుతున్నాం అంటూ చేస్తున్నటువంటి ప్రచారం పూర్తి అవాస్తవం అన్న అంశాన్ని స్పష్టంగా ఆ వివరణలో రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఒక్కొక్క కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి నిందితులందరికీ కూడా ఆ కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. సుమారుగా 8,000 నుండి 10,000 కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కేసుల్లో అయితే ఒక్కొక్క కేసులో మినిమం 12 మంది నుండి మ్యాక్సిమం 40 మంది వరకు కూడా నిందితులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రింట్స్ తీసేటప్పుడు లేదా జెరాక్స్లు తీసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ జెరాక్స్లు సరిగ్గా రానటువంటి కాపీలు కానీ, వేలాది కాపీలు తీసినప్పుడు, లక్షలాది కాపీలు జెరాక్స్లు తీసేటప్పుడు ఉన్నటువంటి ఆ కాగితాలు ఏవైతే వాటిని క్లీన్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది. అటువంటి వాటిని కాలిస్తే దాని డాక్యుమెంట్లు కాలుస్తున్నాం అంటూ తప్పుడు ప్రచారం చేయడాన్ని సిఐడి తీవ్రంగా పరిగణించింది, దాన్ని తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా స్పష్టంగా హెరిటేజ్కి సంబంధించి పదే అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమా దగ్గర నుండి ఎల్లో మీడియా అంతా కూడా హెరిటేజ్కి సంబంధించిన డాక్యుమెంట్సే స్పెసిఫిక్గా తగలబెట్టారని ప్రచారం, కానీ చాలా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్లో పాత్రధారి అయినటువంటి హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటికే లోకేష్ దగ్గర నుండి ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చామని చెప్పారు. అదేవిధంగా ముఖ్యంగా ఐటీ రిటర్న్స్, హెరిటేజ్ ఫుడ్స్లో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులకు సంబంధించి ఐటీ రిటర్న్స్, నారా భువనేశ్వర్ లాంటి వాళ్ళ ఐటీ రిటర్న్స్ సంబంధించి కూడా వాళ్ళకి అందజేసాం. మరొక వైపు కోర్టుకు కూడా అందజేసాం. నిందితులకు సంబంధించినటువంటి కాపీలు అన్నీ కూడా మేము అందజేస్తాం. ఎటువంటి డాక్యుమెంట్ని మేము కాల్ చేయలేదు. ముఖ్యంగా డాక్యుమెంట్స్ ఛార్జ్ షీట్ వేసినప్పుడే మొత్తం అన్ని కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు అటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదన్న అంశాన్ని స్పష్టం చేశారు. సో ఏదైతే ఉదయం నుండి కూడా ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ హెరిటేజ్ సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ తగలబెట్టేస్తా ఉన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తే ఎక్కడ మళ్ళీ అధికారులు ఇబ్బందులు పడిపోతారని చెప్పి తగలబెట్టేశారని ఒక ప్రాపగాండా చేశారు. అదంతా పచ్చి అబద్ధం, పచ్చి అవాస్తవం అని చెప్పారు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ కోర్టులో ఉన్నాయన్న అంశాన్ని చాలా స్పష్టంగా సిఐడి చెప్పడంతో ఇప్పుడు ఎల్లో మీడియాకి జలక్ ఇచ్చినట్టు అయింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.